హలో ఆల్, వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు వీడియో వచ్చేసి మొక్కజొన్న వడలు. ఈ మొక్కజొన్న వడలు కామన్గా చేసే రెసిపీ అయినా కూడా మంచి టేస్టీ రెసిపీ. మొక్కజొన్న వడలు ఇలా చేశారంటే మాత్రం నిజంగా ఒకటి తినే వాళ్ళు కూడా 4-5 అయినా ఖచ్చితంగా తింటారు. ఈ రెసిపీ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, ది బెస్ట్ వడ అని చెప్పొచ్చు. అలానే చాలా హెల్దీ రెసిపీ కూడా. మొక్కజొన్న వడలు ఈ ప్రాసెస్లో చేసుకొని తిన్నారంటే వేరే ఏ రెసిపీ కూడా మీకు నచ్చదు. ఎప్పుడు తినాలి అనిపించినా ఇలానే చేసుకొని తింటారు, నేను గ్యారంటీ మీకు. ఏంటి మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను వడల కోసం 3 కప్పుల వరకు మొక్కజొన్నల్ని తీసుకుంటున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలని తీసుకోండి. నేనైతే 9 మిరపకాయలని తీసుకుంటున్నాను. అలాగే పొట్టు లేకుండా ఎల్లిపాయలని కూడా వేసుకొని ఇలా నేను చూపించే విధంగా మిక్సీ పట్టుకోండి. మరి మెత్తగా కాకుండా చూసుకోండి. ఇందులోనే ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకును, కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీంతోపాటు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 4 టీ స్పూన్స్ శనగపిండిని కూడా వేసుకొని దీన్ని కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టిన పిండిని చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని వడల షేప్లో చేసుకొని ఆయిల్లో వేయాలి. ఈ పిండి కలిపేటప్పుడు ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకుండా కలిపితేనే వడలు సపరేట్ అవ్వకుండా విరిగిపోకుండా ఉంటాయి. లేదు అంటే మీరు ఎక్కువ వాటర్ వేసి కలిపారంటే వడలు కాస్త పకోడీలా వచ్చేస్తాయి. వడలు ఒక్కోటి చేసుకొని ఆయిల్లో వేసిన తర్వాత వేసిన వెంటనే గరిట పెట్టుకొని కలుపుకోకుండా కొద్దిసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి. కింది వైపుకు కలర్ చేంజ్ అయినప్పుడు రెండో వైపు కూడా తిప్పి రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే తొందరగా మాడిపోతాయి. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకోండి. ఇలాగే అన్ని వడలు తీసుకొని బౌల్లో వేసుకోండి. తర్వాత అదే ఆయిల్లోకి మిరపకాయల్ని అలాగే కరివేపాకును కూడా ఫ్రై చేసిన వడల్లోకి వేసుకోండి. వడలు తింటూ మిరపకాయని అలాగే కరివేపాకును తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.